ఇగోండి చిట్టి చామంతులు కదా ఇవి. కనకాంబరాల్లో వేసి దండ కడితే చాలా బాగుంటుందండి. ఇగోండి నేను కనకాంబరాల దండ కట్టి మీకు చూపిస్తాను. చిట్టి చామంతులు కనకాంబరాల దండ చాలా బాగుంటుంది. ఇగోండి ఇవి ఇంతకు ముందే హార్వెస్ట్ చేయాల్సింది లేను కదా, 10 days క్యాంప్ వెళ్ళిపోయాను. ఎందుకు కొంచెం అంత వడిలే కానీ ఇగోండి ఇవి అయితే చాలా బాగుంటాయి. కనకాంబరాల్లో వేసి దండ కట్టుకుంటే ఈరోజు కొద్దిగా హార్వెస్ట్ చేస్తున్నాను. అందుకని చిన్న ఇగోండి బొగడ బంతి కూడా కనకాంబరాల్లో వేద్దామని కోసుకుంటున్నాను. చక్కగా నీ ఫ్లవర్స్ కోసుకుంటుంటే ఆ ఆనందమే వేరు కదండి. మన మిద్దె తోటలో ఫ్లవర్స్ మనం దేవుడికి అలంకరించుకుంటే దేవుడి గది కలకల్లాడుతుందండి. మనకి ఎంతో ఎనర్జీని ఇస్తుందండి. ఇంట్లో మనం తిరిగి దేవుడి గదిలోకి చూసుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి మన ఇంట్లో ఫ్లవర్స్ మనం కోసుకొని దండలు కట్టుకొని దేవుడికి అలంకరించుకుంటే ఎంతో తృప్తిగా అనిపిస్తుంది కదండి. అందుకని కొద్దిగా ఇట్లాంటి మొక్కలకి మీరేమీ శ్రమ కూడా ఉండదండి. బోగడబంతి, కనకాంబరం, చామంతులు వీటికి ఏం పెద్ద పని ఉండదు. ఎరువులు ఏమి ఇవ్వక్కర్లేదండి. కొంచెం ఆగిన పశువుల ఎరువు మట్టిలోనే వేసుకుంటే చాలు, మనకు పువ్వులు ఇచ్చేస్తాయి. మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయండి. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్కి వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత గ్రీన్గాను ఎంత స్టిఫ్గా కాయ ఉందండి చక్కగాను. ఇలా మన మిద్దె తోటలో పండించుకొని మనం ఎప్పుడప్పుడు ఫ్రెష్గా కోసుకొని తింటుంటే ఆ ఆనందము చాలా బాగుంటుంది కదండి. ఇగో చూడండి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజే కోసుకుంటామండి. ప్రతిసారి హార్వెస్ట్ అయితే చూపించట్లేదు. చాలా ఎక్కువగా వస్తున్నాయండి పచ్చిమిర్చి. ఎప్పటికప్పుడు కోసేస్తున్నాము. ఒక 4 మొక్కలు పెట్టుకున్నామండి పచ్చిమిర్చి. మాకు కొనుక్కోకుండా సరిపోతున్నాయి ఇంట్లో ఖర్చుకండి. చూసారా ఇవి పొట్టుకాయలండి, చాలా కారంగా ఉంటున్నాయి. చాలా తక్కువగా వేసుకోవాలి. ఇవ్వండి 3 కాయలు వేస్తే అరకేజీ నోక్కి ఉప్మాకి సరిపోతాయి, అంత కారం ఉన్నాయండి. పచ్చివి చాలా ఎక్కువగా గింజలు ఉంటున్నాయి. ఇదిగోండి ఇంకా కొన్ని ఉంచేద్దాము ఈ చెట్టుకి. ఇదిగోండి చూడండి 4 మొక్కలు పెట్టుకున్నాను. చక్కగా ఇంట్లో వాడుకుందుకి సరిపోతున్నాయి. ఇదిగోండి మనం ఇలా మన ఇంట్లోవి వాడుకుంటుంటే మరి ఎంత హ్యాపీగా ఉంటుంది. వీటికి ఏం పని కూడా లేదు, ఏమి ఎరువులు వేయక్కర్లేదు, ఏం గుప్పులు తవ్వక్కర్లేదు. చక్కగానే 2 మొక్కలు పెట్టుకుంటే అలా మిద్దె తోటలో తెచ్చుకుంటే మనకి ఎంత తృప్తిగా ఉంటుంది కదండి. అందుకని మీరు కూడా పెంచుకుంటారని నేను వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి కింద వరకు ఉండండి, మట్టిలో వరకు కాయలు వస్తున్నాయి. ఇంక ఇవే కాదు రోజు కోసుకుంటున్నాము, అప్పుడప్పుడే మీకు చూపిస్తున్నాము. ప్రతిరోజు ఉప్మాకి కూరల్లోకి మేము కోసుకుంటున్నామండి. ఒక 4 మొక్కలు పెట్టుకుంటే చక్కగా మన ఇంటికి సరిపోతాయండి పచ్చిమిర్చి. చూసారా అందరూ లైక్ చేయండి. మా హార్వెస్ట్లు మా మిద్దె తోట చూస్తున్నారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి మన ఛానల్
అందుబాటులోకి వస్తుందండి. యూట్యూబ్ కూడా గుర్తించి అందరికీ అందుబాటులోకి తెస్తుంది. మనము మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాం కదండి. కొత్తగా చూసిన వాళ్ళైతే, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. 813 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. మీరు కూడా చేసుకుంటే మనకి 1000 మంది అయితే యూట్యూబ్ మానిటైజేషన్ చేస్తుంది. మీరు తప్పనిసరిగా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ వల్ల మరికొందరికి మన ఛానల్ అందుబాటులోకి వెళ్తుంది, రీచ్ అవుతుందండి. తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.